ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్న్స్ తన పదవికి ఉన్నట్టుండి ఇవాళ రాజీనామా చేశారు. అయితే తన రాజీనామాకు వ్యక్తిగత కారణాలను ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 2025లో విమానాల రాకపోకలు భారీగా స్తంభించిపోవడం, ఆపరేషనల్ క్రైసిస్ ఇండిగోకి రావడం, అలాగే పైలట్ల పనివేళల నిబంధనల వల్ల వేల సంఖ్యలో విమానాలు రద్దు కావడంతో కంపెనీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎల్బర్న్స్ మీద ఒక రకమైన ఒత్తిడి పెరుగుతూ వస్తోంది. మరీ ముఖ్యంగా ఇండిగో ఎదుర్కొన్న ఆర్థిక అవకతవకలు మామూలు విషయం కాదు. ఈ నేపథ్యంలో ఎల్బర్న్స్ ఉన్నట్టుండి ఇవాళ రాజీనామా చేశారు. అయితే ఎల్బర్న్స్ అసలు ఏం చేశారు ఇండిగోకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన హయాంలో ఇండిగో విమానాల సంఖ్య 440ని దాటింది. అలాగే 2023లో 500 ఎయిర్ బస్ విమానాల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్డర్స్ గా ఇచ్చి సంచలనం సృష్టించారు. ఇస్తాంబుల్ వంటి నగరాలకు నేరుగా విమానాల్ని నడుపుతూ ఇండిగోని గ్లోబల్ మ్యాప్ లో నిలబెట్టారు. అలాగే కంపెనీ రెవెన్యూని $10 బిలియన్ల పైగా తీసుకువెళ్లడంలో ఆయన కృషి ఎనలేనిది. 2022 సెప్టెంబర్లో బాధ్యతలు తీసుకున్న పీటర్ ఎల్బర్న్స్ సరిగ్గా 4 ఏళ్లలోనే తన మార్క్ చూయించుకుంటూ ఇండిగోలో అంతకంతకు ఎదిగారు. కానీ డిసెంబర్ 2025 ఆపరేషనల్ క్రైసిస్ ఏదైతే ఉందో అది పూర్తిగా ఇండిగో మీద అతి పెద్ద మచ్చ పడేలాగా చేసింది. దానికి పూర్తి బాధ్యత వహిస్తూ ఎల్బర్న్స్ గతంలోనే రాజీనామా చేద్దామనుకున్నారు. అయినప్పటికీ కంపెనీ యాజమాన్యం ఒప్పుకోని కారణంగా ఇప్పుడు ఉన్నట్టుండి ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి అతి పెద్ద పొరపాటుగా దీన్నైతే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. 2025 డిసెంబర్లో ఆపరేషనల్ క్రైసిస్ అనేది ఆయన కెరియర్ కే అతి పెద్ద మార్క్ గా మారింది. అప్పటి నుంచి ఇండిగో మాత్రమే కాదు, ఒక సీఈఓగా తను కూడా తీవ్రమైన ఒత్తిడికి గురవుతూ వస్తున్నారు ఎల్బర్న్స్. ఆయన హయాంలో జరిగిన అతి పెద్ద పొరపాటుగా దీన్ని చూడాలి. సరిగ్గా ప్లాన్ చేయకపోవడం వల్ల దాదాపుగా ఒకేసారి 5,000 విమానాలు రద్దవడం జరిగింది. దీనివల్ల లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బంది పడుతూ వచ్చారు. ఇండిగో బ్రాండ్ ఇమేజ్ దారుణంగా దెబ్బతింది. పైలట్ల పనివేళల నిర్వహణ వైఫల్యం, FDTL నార్మ్స్ వీటన్నింటి మీద తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంది ఇండిగో. అలాగే DGCA ప్రవేశపెట్టిన కొత్త పైలట్ అలసట నిబంధనలకు, పైలట్ ఫ్యాటిగ్యూ నార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా సిబ్బందిని సిద్ధం చేయడంలో ఆయన విఫలమయ్యారు అనేది కంపెనీ నిర్ధారణకు వచ్చింది. సిబ్బంది కొరత ఉన్నప్పటికీ షెడ్యూల్స్ పెంచడం వల్ల వ్యవస్థ మొత్తం కూడా కుప్పకూలిపోయింది. అలాగే ఈ సంక్షోభం కారణంగా ఇండిగోకి దాదాపుగా 2,000 కోట్ల రూపాయల నష్టం కూడా వాటిల్లింది. నిబంధనల ఉల్లంఘనకు గాను DGCA 22.2 కోట్ల రికార్డు స్థాయి జరిమానాని విధించడం జరిగింది. సంక్షోభ సమయంలో పైలట్లు అలాగే గ్రౌండ్ స్టాఫ్ కూడా ఎదుర్కొన్న సమస్యలను సరిగ్గా అర్థం చేసుకోలేదని కంపెనీ విమర్శలు వచ్చాయి. పీటర్ ఎల్బర్న్స్ ఇండిగోని ఎవరు ఊహించని స్థాయి లాభాల్లోకి నడిపించినప్పటికీ కూడా డిసెంబర్ 2025 జరిగిన క్రైసిస్ ఏదైతే ఉందో అది ఇండిగోకి మచ్చగా, ఇండిగో బ్రాండ్ ఇమేజ్ ని తగ్గించడమే కాదు, పీటర్ ఎల్బర్న్స్ ఇమేజ్ ను కూడా తగ్గిస్తూ వచ్చింది. అలాగే ఈ 2-3 నెలల నుంచి ఆయన తీవ్రమైన మానసిక ఒత్తిడికి కూడా గురయ్యారు అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉన్నట్టుండి రాజీనామా చేశారు పీటర్ ఎల్బర్న్స్. అలాగే ఇండిగో కొత్త సీఈఓ ఎవరు అన్న దాని మీద ఊహాగానాలు నడుస్తున్నాయి. పీటర్ ఎల్బర్న్స్ రాజీనామా చేసిన వెంటనే ఇండిగో సహస్థాపకుడు అయిన మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న రాహుల్ భాటియా మధ్యంతర బాధ్యతలు స్వీకరించారు. శాశ్వత సీఈఓని ఎంపిక చేసే పనిలో ఉన్నాము అని బోర్డు తెలుపుతోంది. అలాగే రెగ్యులర్ ఆపరేషన్ లో ఒక స్టెబిలిటీ తీసుకురావడానికి, ఎయిర్లైన్ యొక్క దీర్ఘకాలిక విస్తరణ ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్లడానికి అనుభవజ్ఞులైన ప్రొఫెషనల్ లీడర్ కోసం కంపెనీ అన్వేషిస్తోంది అన్న విషయాన్ని కంపెనీ కూడా వెల్లడించడం జరిగింది. సో త్వరలోనే సీఈఓ ఎవరు అన్న ప్రకటన కూడా కంపెనీ వెలువరించనుంది. ఇవాళ పీటర్ ఎల్బర్న్స్ రాజీనామా సమయానికి షేర్ మార్కెట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSEలో షేర్ ధర 4,383.50 వద్ద ముగిసింది. అలాగే నిన్నటి రోజు ముగింపుతో పోలిస్తే గనక షేరు విలువ 3.46% పెరిగింది. అలాగే కంపెనీ మొత్తం విలువ దాదాపుగా 1.69 లక్షల కోట్ల రూపాయలుగా నమోదైంది. ఈ నాయకత్వ మార్పును ఇన్వెస్టర్లు సానుకూలంగానే చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఆపరేషనల్ లోపాలను సరిదిద్దుకోవడానికి తీసుకున్న చర్యగానే ప్రస్తుతానికైతే భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే షేర్లు సానుకూలంగానే స్పందిస్తున్నాయి. ఇక రేపటి నుంచి ఎలా ఉంటాయి, అలాగే కొత్త సీఈఓ ఎవరు రాబోతున్నారు అన్న దాని మీద మార్కెట్ అంచనాలు కూడా డిపెండ్ అయి ఉంటాయి.